1974 ఈ ఏడాది 60 సినిమాలు విడుదలయ్యాయి. సూపర్ స్టార్ కృష్ణగారు నటి విశ్వరూపం చూపించిన పద్మాలయ పిక్చర్స్ అల్లూరి సీతారామరాజు తొలి పూర్తిస్థాయి కలర్ సినిమా స్కోప్గా రూపొంది ఘన విజయం సాధించి 360 రోజులు ప్రదర్శితమైంది. నిప్పులాటి మనిషి అనూహ్య విజయం సాధించి రజతోత్సవం జరుపుకుంది. ఈ చిత్ర విజయంతో కొంతకాలం హిందీ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసే ట్రెండ్ కొనసాగింది. మంచివాడు, బంగారు కలలు, దొరబాబు, మనుషుల్లో దేవుడు, ఖైదీ బాబాయ్, అందరూ దొంగలే, ఎవరికి వారే యమునా తీరే, కృష్ణవేణి, నీడలేని ఆడది, నోము చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. రాధమ్మ పెళ్లి, బంట్రోతు భార్య, తాతమ్మ కల, చైర్మన్ చలమయ్య, కన్నవారి కలలు కూడా విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి. బాలకృష్ణ తొలి చిత్రం తాతమ్మ కల కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా రూపొందింది. ఆ సమయంలో ప్రభుత్వం కుటుంబ నియంత్రణకు అనుకూలం. దాంతో ప్రభుత్వం, నిర్మాత ఓ అవగాహనతో ఈ చిత్ర ప్రదర్శనను 50 రోజులకు నిలిపివేసి తరువాత కొన్ని మార్పులు చేర్పులతో విడుదల చేశారు. ఇలా విడుదలై కొద్ది రోజులు ప్రదర్శితమై మళ్లీ రీషూట్ చేసి విడుదలైన చిత్రం ఇదొక్కటే. ఈ ఏడాది ఫిబ్రవరి 11నే మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పరమపదం పొందారు. 1974 సంవత్సరంలో రిలీజైన తెలుగు సినిమాలు అడవి దొంగలు, అల్లూరి సీతారామరాజు, అమ్మాయి పెళ్లి, అనగనగా ఒక తండ్రి, ఆడంబరాలు, అనుబంధాలు, ఆడపిల్లల తండ్రి, ఆడపిల్లలు, అర్ధరాత్రి హత్యలు, ఇంటికోడలు, ఇంటింటి కథ, ఊర్వశి, ఎవరికి వారే యమునా తీరే, ఓ సీతాకథ, కలిసివచ్చిన కాలం, కోడనాగు, కోటి విద్యలు కోటి కొరకే, కృష్ణవేణి, గుణవంతుడు, గాలిపటాలు, గౌరవము, గౌరీగుం, గున్నలు తీసిన మొనగాడు, చైర్మన్ చలమయ్య, చక్రవాకం, చందన, జీవితాశయం, తాతమ్మ కల, తులాభారం, తులసి, తిరుపతి, ఉత్తమ ఇల్లాలు, దీక్ష, దేవదాసు, దేవుడు చేసిన పెళ్లి, దొరబాబు, ధనవంతుడు, ధనవంతులు, నీడలేని ఆడది, నిప్పులాంటి మనిషి, నిత్యసుమంగళి, నోము, పల్లెపడుచు, పెద్దలు మారాలి, ప్రేమలు పెళ్ళెళ్ళు, బంగారు కలలు, బంట్రోతు భార్య, భూమి కోసం మంచి మనుషులు, మాంగళ్య భాగ్యం, మనుషుల్లో దేవుడు, మనుషులు, మట్టిబొమ్మలు, ముగ్గురు అమ్మాయిలు, రాధమ్మ పెళ్లి, రామయ్య తండ్రి, రామ్ రహీం, రామును మించిన రాముడు, వాణి దొంగల రాణి, శ్రీరామాంజనేయ యుద్ధం, సత్యానికి సంకెళ్ళు, హారతి, హనుమాన్ పాతాళ విజయం మొదలగు సినిమాలు 1974 సంవత్సరంలో విడుదలై నాటి సినిమా ప్రేక్షకులను మెప్పించాయి. వీటిలో సూపర్ స్టార్ కృష్ణగారు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ఫుల్ కలర్ మరియు స్కోప్లో తీయబడి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచి సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 1974 సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్ సినిమాగా ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా సూపర్ స్టార్ కృష్ణగారి అల్లూరి సీతారామరాజు సినిమా. చెప్పింది చేస్తా, అనుకున్నది సాధిస్తా, ఇది సూపర్ స్టార్ కృష్ణ మనస్తత్వం. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా కృష్ణగారు గుర్తింపు పొందారు. మనసులో ఒకటి అనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఆచరణలో పెట్టడం ఆయన నైజం. పద్మాలయ బ్యానర్పై రూపుదిద్దుకున్న చిత్రాలు సూపర్ స్టార్ కృష్ణగారి సాహసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. వాటిల్లో అల్లూరి సీతారామరాజు చిత్రం ఒకటి. సీతారామరాజు పేరు తలుచుకుంటేనే ప్రతి తెలుగువాడి ఒళ్ళు పులకరిస్తుంది. ఒక జాతిని చైతన్యపరచడానికి, ఒక నీతిని నిలబెట్టడానికి, ఒక త్యాగానికి రూపుకట్టడానికి, నాయకుడై ప్రజలను నడిపించడానికి చరిత్రలో ఎప్పటికప్పుడు మహాపురుషులను సృష్టిస్తూ ఉంటుంది. అటువంటి మహనీయుడే మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు. స్వాతంత్ర సమరాన్ని నక్తాక్షరాలతో లిఖించిన సంగ్రామసింహం, వీరాభిమన్యుడై విప్లవాగ్నులను మండించిన అఖండ జ్యోతి, తెలుగుజాతి పౌరుషాన్ని బ్రిటీష్ పాలకులకు చవిచూపించిన ఈ మన్యంవీరుని కథను సినిమాగా తీయాలననుకోవడం సాహసమే. అయితే సాహసాలతో సహవాసం చేయటం కృష్ణకు మొదటినుంచి అలవాటు కనుక ఆ త్యాగధనుని జీవితాన్ని సినిమాగా మలిచారు. కొంతమంది ప్రయత్నించి వదిలేసిన ఈ కథకు అద్భుతమైన తెరరూపమిచ్చి చరిత్రలో కీర్తి సంపాదించుకున్నారు కృష్ణ. ఆర్టిస్టుగా కృష్ణని శిఖరాగ్ర స్థాయికి తీసుకువెళ్లిన చిత్రం అల్లూరి సీతారామరాజు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. హీరో కృష్ణకు జనం జేజేలు పలిగారు. ఈ సినిమాకు ప్రభుత్వపరంగా కూడా గుర్తింపు లభిస్తుందని, నంది అవార్డు రావడం ఖాయమని ఆ రోజుల్లో అందరూ అనుకున్నారు. అయితే ఈ చిత్రానికి
బంగారు నంది బహుమతిగా ఇస్తేనే స్వీకరిస్తానని, అంతకంటే తక్కువ బహుమతి ప్రకటిస్తే తిరస్కరిస్తానని సినిమా విడుదలైన కొన్ని రోజులకు గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బహిరంగంగా ప్రకటించారు కృష్ణ. అది విన్న చాలామంది కృష్ణకు ఇంత అహంభావమా అని ముక్కున వేసుకున్నారు. అయితే అది అహంభావం కాదని, సినిమా మీద ఉన్న నమ్మకమని కృష్ణ వివరించకపోయినా ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రకటించిన నంది అవార్డులతో జనాలకు కూడా అర్థమైంది. 1974లో విడుదలైన చిత్రాల్లో 22 చిత్రాలు నంది అవార్డుల కోసం వచ్చాయి. డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులుగా ఏర్పాటైన నంది బహుమతుల నిర్ణాయక సంఘం ఈ 22 చిత్రాలను పరిశీలించి ఉత్తమ చిత్రంగా అల్లూరి సీతారామరాజుకు బంగారు నంది ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆ ఏడాది కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వహించిన ఓ సీత కథా చిత్రానికి వెండినంది, తీర్పు చిత్రానికి కాంస్యనంది లభించాయి. ఆసక్తికరమైన విశేషమేమిటంటే, తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన తొలి చిత్రం తాతమ్మ కళ, అది కూడా ఆ ఏడాది పోటీలో ఉంది. తాతమ్మ కళ చిత్రంతో ఉత్తమ కథారచయితగా ఎన్టీఆర్ అవార్డు అందుకోవడం ఆ ఏడాది నంది అవార్డులో ప్రత్యేకత. నటరత్న ఎన్టీఆర్ 1974లో 6 చిత్రాల్లో నటించారు. పల్లెటూరు చిన్నోడు, అమ్మాయి పెళ్లి, మనుషుల్లో దేవుడు, నిప్పులాంటి మనిషి, దీక్ష. వీటిల్లో మనుషుల్లో దేవుడు, నిప్పులాంటి మనిషి చిత్రాలు మాత్రమే శతదినోత్సవం జరుపుకున్నాయి. వీటిల్లో నిప్పులాంటి మనిషి చిత్రం ప్రత్యేకత వేరు. ఇది మామూలు క్రైమ్ కథే. పసితనం నుంచి పగగూడు కట్టుకుని పెరిగి పెద్దవాడై దుర్మార్గుల ఆట కట్టించిన ఓ పోలీసాఫీసర్ కథ ఇది. అయితే పాత్రల్ని మలిచిన విధానం, కథ నడిపించిన తీరు ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్గా తారకరాముని అభినయం అద్భుతం. నిప్పులాంటి పోలీసాఫీసర్ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేకూర్చారు. ఎస్టీ లాల్ దర్శకత్వంలో వైవీరావు నిర్మించారు. బాలీవుడ్లో ప్రేమకథా చిత్రాల ట్రెండ్ను యాక్షన్ సినిమాల వైపు మళ్లించిన చిత్రం జంజీర్. ఈ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్ భారతదేశపు తొలి యాంగ్రీ యంగ్ మ్యాన్గా ప్రసిద్ధి చెందారు. అగ్ర రచయితలుగా బాలీవుడ్ను దున్నేసిన సలీం జావేదులు చేసిన జంజీర్ కథ దర్శక నిర్మాత ప్రకాష్ మెహ్రాకి తెగనచ్చేసింది. ఆ సమయంలో రొమాంటిక్ చిత్రాల హవా నడుస్తోంది. రాజేష్ ఖన్నా కింగ్ ఆఫ్ రొమాన్స్ అని, రొమాంటిక్ హీరో అని పేరు తెచ్చుకుని కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు. అందుకే జంజీర్లో హీరో పాత్ర చేయమంటూ రాజ్ కుమార్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, దేవానంద్, దిలీప్ కుమార్ వంటి హీరోలను ప్రకాష్ మెహ్రా అడిగారు. కానీ వారెవరూ ఆసక్తి చూపించలేదు. అలాంటి సమయంలో అమితాబ్ పేరును సూచించారు సలీం జావేదులు. అప్పటికే ఆయన 12 చిత్రాల్లో నటించారు. వాటిల్లో 2 హిట్లైన 30 ఏళ్ల వయసులో ఉన్న అమితాబ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రకు సరిగ్గా సరిపోతారని సలీం జావేదులు భావించారు. ఆయన నటించిన బాంబే టు గోవా చిత్రంలో ఒక ఫైట్ సీన్ మొత్తం చూయింగం నములుతూ ఫైట్ చేయటం సలీం జావేదుల్ని బాగా ఆకట్టుకుంది. అందుకే అమితాబ్నే హీరోగా తీసుకోమని ప్రకాష్ మెహ్రాకు స్ట్రాంగ్గా రికమెండ్ చేశారు. జంజీర్ చిత్రంతో అమితాబ్ నటి జీవితం సరికొత్త మలుపు తిరిగింది. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట ముంతాజ్ను అనుకున్నారు. కానీ ఆమె డేట్లు కుదరకపోవడంతో జయా భదూరిని ఎన్నుకున్నారు. అప్పటికే అమితాబ్ జయా వివాహ నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్త కోసం ఈ ఆఫర్ను వెంటనే అంగీకరించారు జయా భదూరి. జంజీర్ చిత్రాన్ని నటరత్న ఎన్టీఆర్తో రీమేక్ చేయాలని ఆయన అభిమాని నిర్మాత వైవీరావు నిర్ణయించుకుని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పగానే ఆయన భుజం తట్టి చేసుకోమని చెప్పారు. ఆయన నటించిన తొలి కలర్ టైటిల్ రోల్ చిత్రం నిప్పులాంటి మనిషి. ఎస్టీ లాల్ను దర్శకుడుగా ఎన్నుకుని 1974 జనవరి 30న ప్రసాద్ స్టూడియోలో నిప్పులాంటి మనిషి చిత్రం షూటింగ్ ప్రారంభించారు వైవీరావు. ఎన్టీఆర్ మీద తీసిన తొలి షాట్కు ఆయన సోదరుడు త్రివిక్రమరావు తొలి క్లాప్ ఇచ్చారు. చిత్రంలో హీరోయిన్గా లత నటించారు. ఆమె నటించిన తెలుగు చిత్రాల్లో విజయవంతమైనది నిప్పులాంటి మనిషి చిత్రం మాత్రమే. జంజీర్ చిత్రంలో పులిలాంటి మరో పాత్ర ఉంది. దాని పేరు షేర్ ఖాన్. ఈ పాత్రను హిందీలో ప్రాణపోషించారు. ఎన్టీఆర్కు సమవుజ్జిగా ఉంటారని తెలుగులో ఎస్వి రంగారావును సంప్రదించారు. అయితే ఆ వయసులో యాక్షన్ దృశ్యాల్లో తాను పాల్గొనలేనని సత్యనారాయణ పేరు సూచించారు. కైకాల సత్యనారాయణ షేర్ ఖాన్ పాత్రకు జీవం పోశారు. ఆయనపై చిత్రీకరించిన స్నేహమేరా జీవితం పాట ఆల్ టైమ్ హిట్ సాంగ్గా నిలిచింది. హాస్యనటుడు రాజుబాబు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ముఖ్యమైన విషయమేమిటంటే జంజీర్లో నటించే సమయానికి అమితాబ్ వయసు 30 ఏళ్లు. కానీ నిప్పులాంటి మనిషి చిత్రంలో నటించే సమయానికి ఎన్టీఆర్కు 52 ఏళ్లైనా విజయ్ పాత్రలో ఉండే ఫైర్ ఏమాత్రం తగ్గకుండా ఆ వయసులోనూ ఎన్టీఆర్ విజృంభించి ప్రేక్షకుల్ని అలరించారు. హిందీలో అజిత్ పోషించిన విలన్ పాత్రను తెలుగులో ప్రభాకర్ రెడ్డి చేశారు.
తన తండ్రిని చంపిన వ్యక్తి కుడిచేతికి పరిగెత్తే గుర్రంబొమ్మ ఉన్న బ్రేస్లెట్ ఉందని గుర్తుంచుకుని పెరిగి పెద్దవాడై ఆ వ్యక్తి కోసం గాలించటం, చివరికి పట్టుకుని హతమార్చటం ఇప్పటి రోజుల్లో సిల్లీగా అనిపించవచ్చు. కాని 50 ఏళ్ల క్రితం అది మాస్ ఆడియన్స్ను బాగా అలరించింది. 1974 అక్టోబర్ 25న నిప్పులాంటి మనిషి చిత్రం విడుదలైంది. విజయదశమి సందర్భంగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలివారం 14 లక్షల రూపాయలు వసూలు చేయటం ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆంధ్రాలో 17 కేంద్రాల్లో, సీడెడ్లో 2 కేంద్రాల్లో, నైజాంలో 4 కేంద్రాల్లో ఈ సినిమా 50 రోజులాడింది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరులో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఒంగోలులో ఒక ఏసీ థియేటర్లో 100 రోజులాడిన తొలి చిత్రం ఇదే. ఆ ఏడాది విజయవాడ నగరంలో 175 రోజులాడిన ఏకైక చిత్రం నిప్పులాంటి మనిషి. ఈ చిత్రం హిట్ తర్వాత ఎన్టీఆర్ అనేక హిందీ రీమేక్ చిత్రాల్లో నటించారు. నిప్పులాంటి మనిషి అపూర్వ విజయంతో తెలుగు చిత్ర పరిశ్రమ హిందీ చిత్రాల రీమేక్ రైట్స్ కోసం ఎగబడింది. ఈ ట్రెండ్ చాలా కాలం కొనసాగింది. నిప్పులాంటి మనిషి చిత్రం 100 రోజుల వేడుకను విజయవాడలో నిర్వహించారు. భానుమతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.